రప్ప రప్ప ఏ దెంగులే ఒకవైపు అనమాట, ఏ కలెక్షన్లే ఒకవైపు అనమాట. సో అన్నీ అయిపోయినాయిలేండి, మొత్తం క్లోజ్ అయింది. మొన్న రేవంత్ రెడ్డి గారితో భేటీ అయితే జరిగిందనమాట. దిల్ రాజు గారు రావటం, చిరంజీవి గారు రావటం, వీళ్ళంతా మాట్లాడటం అంతా క్లోజ్గా మ్యాక్సిమం చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇక ఒక నెల 2 నెలలు ఆగి అల్లు అర్జున్ మీద కేసు కూడా కొట్టేస్తారు, ఇక డౌట్ లేదనమాట. సో అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అవేంటి అనేటటువంటిది. పుష్ప సినిమా ఎందుకు అంత హిట్, అసలు మాటలు కాదు ఇది. ఈ రేంజ్లో కలెక్షన్లు వసూలు చేయడం అయితే ఏదైతే ఉందో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. నార్త్ వాళ్ళు ఎందుకు అంతకు నచ్చింది, నేపాల్లో చూసుకున్నట్లయితే 24 కోట్లు అంట. వేరే తమిళ వాళ్ళు దాన్ని బాయ్కాట్ అన్నారు, కన్నడ వాళ్ళు దాన్ని బాయ్కాట్ అన్నారు. కానీ దాన్ని ఎగబడి చూస్తున్నారు. కన్నడలో ఇంకో తోపు మూవీలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టి పుష్పాన్ని చూడడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట నేను భేటీ ఎందువల్ల జరిగిందంటే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇక బెనిఫిట్ షోలు ఉండడం కుదరదు అనేటటువంటి ఒక మాట చెప్పింది అనమాట. ఆ తర్వాత టికెట్ రేట్స్ పెంచడం కుదరదు అనేటటువంటి మాట కూడా అసెంబ్లీ సాక్షిగా తెలియజేసిండు. దీని మీద మన దిల్ రాజు గారు అయితే ముందు ఒక అడుగు వేశారనమాట. ఎందుకంటే ఆయన ఈ నెక్స్ట్ 2 సినిమాలు ఉన్నాయి. ది డేంజరస్ మూవీ, గేమ్ చేంజర్ ఉంది, సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా ఉంది. ఈ సినిమాలో ఖచ్చితంగా బెనిఫిట్స్ పడాలి, టికెట్స్ పెంచాలి. ఈ సంక్రాంతికి వస్తున్న వదిలేయండి, దానికి తక్కువ బడ్జెట్ కాబట్టి, కానీ గేమ్ చేంజర్ 300 కోట్ల బడ్జెట్, దానికి ఖచ్చితంగా బెనిఫిట్ షోలు పడాలి అని చెప్పి ఆయన అయితే రేవంత్ రెడ్డి గారితో అయితే భేటీ చేయడం జరిగిందనమాట. మన రేవంత్ రెడ్డి గారు తెగే చెప్పేసిండు, అసెంబ్లీ సాక్షి ఒక మాట అన్న నేను, దాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు, టికెట్ రేట్స్ పెంచడం కుదరదు, బెనిఫిట్ షోలు వేయడం కుదరదు అనేటటువంటిది అయితే హానెస్ట్గా తెలియజేసింది అనమాట. సో అందులో అయితే తగ్గేదలే అన్నట్టు ఆయన కూడా ఉండనమాట. అండ్ అల్లు అర్జున్ మీద నాకెందుకు ఉంటుంది కోపం, చిన్నప్పటి నుండి ఆయన చూస్తూనే పెరిగా, చట్టం తన పని తను చేసుకోబోతుంది, ఇక్కడ మీరు ఒక ఇది కావాలి అని చెప్పి కూడా ఆయన అయితే తెలియజేసిండు. అండ్ ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది, రేవతి అది అనమాట. మన అలా వైకుంఠపురంలో అన్నారు రేవతి అని. సో మన బ్రదర్ అల్లు అర్జున్ గారు ముందే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసింది అని చెప్పి కూడా బాగా వైరల్గా మారింది. ఏది ఏమైనప్పటికీ ఇక డే 1 రికార్డులు హీరోల కష్టమే అబ్బా. ఇప్పటిదాకా 295 మన పుష్పరాజ్ గారు క్రియేట్ చేసింది, ఇంకా అది అంతే. దాన్ని ఇప్పట్లో అయితే బ్రేక్ చేసేటటువంటి ఆలోచనలు అయితే చాలా కష్టంగా కానొస్తున్నాయి అనమాట. లాంగ్ రన్లో కొట్టవచ్చు, లాంగ్ రన్లో సినిమా నచ్చింది అనుకోండి భయంకరంగా వచ్చేస్తాయి కలెక్షన్స్, దాంట్లో డౌట్ లేదు. కానీ డే 1లో ఇక 300 కోట్లు, ఇక 250 కోట్లు అనేటటువంటిది చాలా ఇదైపోద్ది అనమాట. ఎందుకంటే తెలంగాణలో చాలామంది ఎగబడి చూస్తారు సినిమాలు. ఇప్పుడు 1500 ఉన్నా 2000 ఉన్నా కానీ ఎగబడి చూసే తెలంగాణలో, మరి ఆంధ్రాలో. తెలంగాణలో ఆంధ్రాలో ఈ రేంజ్లో రేట్లు ఉన్నాయి కాబట్టి పుష్ప సినిమాకి ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినాయి డే 1. ఇక మీదలో వచ్చేటటువంటి గేమ్ చేంజర్కైనా, అండ్ ఈ ఇయర్లోనే రిలీజ్ ఉంది రాజాసాబ్కైనా, ఆ తర్వాత స్పిరిట్కైనా, సారా 2 అయినా, మొత్తం ఈ 5 సంవత్సరాల గ్యాప్లోనే రిలీజ్ అవుతాయి కాబట్టి కష్టం ఇక డే 1 రికార్డ్స్ అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. చాలా చాలా పెయిన్గా ఉంది, చాలా చాలా బాధగా ఉంది. అల్లు అర్జున్ అన్న ఒకప్పుడు ఆయనకి డే 1 రికార్డ్ లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేసేవారు. ఇక ఏ హీరోలకు కూడా డే 1 లేకుండా చేసిండు, అది మరి బాయ్ తగ్గేదాలి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎందుకు ఈ సినిమా అంత నచ్చింది, ఇటు తెలుగు వాళ్ళకి అయ్యుండొచ్చు, అటు హిందీ వాళ్ళకి అయ్యుండొచ్చు. సినిమాని ఎగబడి చూస్తున్నారు, రిపీటెడ్ వర్షన్లో చూస్తున్నారు. హెచ్డీ కానుతుంది మూవీ రోజులో, హెచ్డీ కానుతుంది బొమ్మలో, హెచ్డీ కానుతుంది టీవీలో, అయినా కానీ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. అయినా కానీ థియేటర్లో అక్కడక్కడ హౌస్ఫుల్ అయితే నడుస్తుంది. ఏంటి రీజన్స్ ఏంటి, ఈ కలెక్షన్స్ ఈ రేంజ్లో ఎలా రాగలిగినాయి అనేటటువంటిది క్లారిటీగా చెప్తా. మొట్టమొదటి ఏంటంటే సినిమాల విషయంలో కలిసి రావాలి అంటే అది ఖచ్చితంగా మన రాజమౌళి గారికి అనమాట. నేను బాహుబలి టైంలో చూసా, ఆయన రిలీజ్ చేసిన తర్వాత దసరా హాలిడేస్ వరుసగా వచ్చినాయి, ఆ తర్వాత ఇంకేదో హాలిడేస్ వచ్చినాయి. ఈ విధంగా బాగా కలిసి వచ్చిందనమాట. దానివల్ల భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ త్రిబుల్ ఆర్ అప్పుడు కూడా ఏ సినిమాల్లో కాంపిటీషన్కి భయంకరమైనటువంటి హాలిడేస్ కూడా ఉన్నాయి. పుష్ప అప్పుడు కూడా అదే రిపీట్ అయింది. అసలు సినిమాని వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో తెలియదులే కానీ మధ్యలో బంధులు నిర్వర్తించడం, ఆ తర్వాత మన స్కూల్కి హాలిడేస్ రావటం, క్రిస్మస్ హాలిడేస్ రావటం. సినిమా అప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు శుక్రవారం రిలీజ్ చేశారనుకోండి, ఫ్రైడే సాటర్డే సండే నడుస్తుంది. అందుకే వీళ్ళు ఏం చేశారంటే గురువారం రిలీజ్ చేశారు, 4 రోజులను టార్గెట్ చేసి రిలీజ్ చేశారు. సినిమా అయితే మంచి టార్గెట్లో వెళ్ళిపోయింది అనమాట. అండ్ నార్త్లో చూసుకున్నట్లయితే కొన్ని సెలవులు అయితే నడుస్తున్నాయి అనమాట. అండ్ నార్త్లో చూసుకున్నట్లయితే కాంపిటీషన్ సినిమా అయితే లేదు, అక్కడ కాంపిటీషన్ సినిమా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సలార్ ఉంది. సలార్ అప్పుడు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్ గారు ఏమంటున్నారు అని అంటే, వర్స్ట్ డెసిషన్ ఏదైనా ఉందంటే డుంకీకి పోటీకి రిలీజ్ చేయడం అన్నారు. వాళ్ళే నాగితే బాగుంటుంది, మేమే నాగితే బాగుంటుంది. దీనివల్ల ఏం జరిగిందంటే కలెక్షన్స్ మీద దెబ్బ పడింది. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ హీరో సినిమా చూస్తారు, మీరే చెప్పండి. ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది, షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అయింది, డుంకీ కూడా వచ్చింది కదా. ఎవరైనా డుంకీకి వెళ్ళండి, అందరూ సలార్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, మా హీరో రాబాయ్, మా ప్రభాస్ రాబాయ్ అనేటటువంటిది ఇది అనమాట. అది అక్కడ సలార్ ఉంటే డుంకీనే ఒకటే అక్కడ. సో వాళ్ళకి వాళ్ళ హీరో గొప్ప, వాళ్ళ భాష మీద వాళ్ళ ప్రీతి ఉంది. దీనివల్ల సలార్కి అయితే కలెక్షన్స్ దెబ్బపడడం జరిగింది. సో అల్లు అర్జున్ అదృష్టం, మన పుష్పరాజ్ గారి అదృష్టం ఏందో తెలియదులే కానీ ఏ సినిమా లేదు పోటీగా. ఆధార్ నుండి ఈ దరి దాకా ఆయన కన్నడలో మార్కో అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది, దానికైతే కొద్దిగా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందంట అక్కడక్కడ. దానివల్ల పుష్పగాడు 1 and only రూల్ అయిపోతుంది అనమాట. భయంకరమైనటువంటి కలెక్షన్స్ అయితే బేభత్సంగా వచ్చి పడుతున్నాయి. ఇది మెయిన్ రీజన్. కలెక్షన్స్ రావడానికి ఏదైనా మెయిన్ రీజన్ ఏది ఉందంటే వీకెండ్
వీకెండ్లు కలిసి వచ్చినాయి, లాంగ్ రన్లు కలిసి వచ్చినాయి, చూసినోడే మళ్ళీ మళ్ళీ చూస్తాడు, ఎందుకు చూస్తాడు, ఏముంది అంతలా సినిమాలో చూడడానికి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేటటువంటిది సినిమాలో బాగా చూపించిండు. అక్కడ మీరు సినిమా స్టార్టింగ్ నుండి సినిమా ఇంటర్వెల్ దాకా ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఎమోషన్గా మనకి కనెక్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం సినిమాని అయితే లేపాలి. పుష్పగాడి రేంజ్ ఏంది అనేటటువంటిది చూపించాలి అనేటటువంటిది స్టార్టింగ్ నుండి అది. అని నిన్న సినిమా చూస్తుంటే నాకే అర్థమైందనమాట. ఈ కూలో నిడిపించడానికి పుష్పరాజు గారు వస్తాడా అనంగలోనే అక్కడ బీజం నెక్స్ట్ లెవెల్ వస్తుంది, మామూలుగా వదలేదు. పార్ట్ 1లో ఉన్నటువంటి బీజం కొట్టిండు. అదే హైలైట్ సీన్ రా అంటే కూలోని కాపాడడానికి పుష్పరాజు వచ్చింది కదా, మళ్ళీ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కొన్నాడు. ఫస్ట్ రోజు వస్తున్నప్పుడు నవ్వనిపించింది కానీ పుష్పగాడి రేంజ్ ఇది అనేటటువంటి మన బ్రెయిన్లో ఇంజెక్ట్ అయిన తర్వాత అది జస్ట్ అండ్ నార్మల్ సీన్ అయితే అనమాట. ఏ సినిమాలో లేదు. పోలీస్ స్టేషన్ కొనేయటం, పోలీసులకి వాళ్ళ లంచాలతో సహా లైఫ్ టైం సెటిల్మెంట్ చేయటం ఏ సినిమాలో లేదు. అది ఏదైతే ఉందో నార్త్ వాళ్ళకైతే పిచ్చి లేస్తుందనమాట. ఇది ఎక్కడి మాసరా మామ అని చెప్పి వాళ్ళైతే అవుతున్నారు. ఆ తర్వాత బన్వర్షన్ షికావత్ తన్ని కూడా చాలా డీసెంట్గా హ్యాండిల్ చేసింది అనమాట. ఇక్కడ పుష్పగాడి మెయిన్ ఏంటంటే ఇంటి పేరు రప్పించుకోవటం, ఇది మెయిన్. అట్ ద సేమ్ టైం షికావత్ని కూడా హైలైట్ చేసుకుంటే వెళ్ళటం. మన బన్వర్షన్ షికావత్ని నెగిటివ్గా చూపిస్తే బాగోదు అని చెప్పి మధ్యలో మంచి పోలీసుల గురించి మాట్లాడటం. ఇదంతా ఇప్పుడు ఏ ఇంటర్వెల్ అయినా సరే మన బాహుబలి కానుండి మగధీర కానుండి కొట్టుకోవటం కూడా ఉంటుంది. హీరో కొట్టుకుంటారు, హీరో విలన్ కొట్టుకుంటారు, లేదా హీరోయిన్కి బ్రేకప్ అయిపోతే ఇది ఇంటర్వెల్ అంటే. కానీ ఇగో క్లాష్ ఇక్కడ అసలు మాటలతోనే ఇంటర్వెల్ అయితే ఆపేసిండు. అక్కడ వాళ్ళందరికీ అయితే ఫీజులు ఎగిరిపోయాయి అనమాట. సో మీరు ఫస్ట్ హాఫ్లో చూసినంత కూడా జస్ట్ ఏ శాంపిల్ అనేటటువంటిది అక్కడితో మనకు ఆపేసింది అనమాట. ఆ తర్వాత సినిమా స్టార్ట్ కావటం మొత్తం ఫస్ట్ హాఫ్ మన తెలుగు ఆడియన్స్కి నచ్చలేదు, కానీ వాళ్ళకైతే భయంకరంగా నచ్చింది. ఆ సాంగ్ అయినా మనోళ్ళు కోరుకునేది ఏంటి, మొత్తం భోజ్పురి అయ్యే కదా, ఉల్లు సిరీసే కదా వాళ్ళు బాగా చూసేది. దానివల్ల రష్మికకి మరియు అల్లు అర్జున్కి మధ్య ఉన్నటువంటి రొమాన్స్, కెమిస్ట్రీ, దీనివల్ల అయితే వీళ్ళంతా కూడా ఇదైపోయారు అనమాట. వీళ్ళందరికీ అక్కడికే ఫ్లాట్ అయిపోయారు మ్యాక్సిమం. ఇంకా సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే ఈ అంతా కూడా వాళ్ళ కోసం తీసినట్టుంది. సెకండ్ హాఫ్లో కూడా అందరి కోసం తీయడం అనమాట. అదేంటంటే జాతర సీను. ఇక అసలు అప్పుడు దాకా సినిమా మీద నెగిటివ్ ఉన్న వాళ్ళకి, అప్పుడు దాకా ఇదే సినిమా అన్న వాళ్ళందరికీ కూడా ముక్కు మీద వేసుకునేలా అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చేసిండు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ కూడా దాని కూడా ఒక పెద్ద రీజన్ పెట్టడం అనమాట. అదైతే ఇంకో లెవెల్. దీనివల్ల ఏమయ్యారంటే అసలు అప్పుడు దాకా అరుతున్న వాళ్ళు, అప్పుడు దాకా ఏం ఇదిరా మా రేంజ్, ఇదిరా బాయ్గారి రేంజ్ అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కూడా క్వైట్ అయిపోయారు. థియేటర్ అంతా కూడా సైలెంటే చూడటం జరిగింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకే మన నార్త్ వాళ్ళకి శ్రీరాములు వారి గొప్పతనం తెలుసు, శ్రీకృష్ణుడు వారి గొప్పతనం తెలుసు. వాళ్ళందరికీ గంగాలమ్మ తల్లి గొప్పతనం చూపించింది, కాళికామాత తల్లి గొప్పతనం చూపించింది. బట్టికే ఖచ్చితంగా పుష్పరాజే. వాళ్ళంతా కూడా సెర్చ్ చేస్తున్నారు కాళికామాత, గంగమ్మ తల్లి అని చెప్పి సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే గంగమ్మ తల్లి మన తెలుగు స్టేట్లో ఫేమస్, అక్కడ కాదు కానీ అక్కడ కూడా ఫేమస్ చేసింది అనమాట. అక్కడ కూడా ఒక విధంగా తీసుకెళ్ళిండు. అండ్ హీరోకి శారీ కట్టాలి, ఇది కూడా హైలైట్ అనమాట. వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అప్పట్లో బాలీవుడ్ హీరోలు అంటే మొత్తం 6 ప్యాక్ వేసుకొని ఉండాలి, గడ్డం పెంచాలి, తెల్లగా రావాలి. అప్పుడు హృతిక్ రోషన్ అయినా, షారుఖ్ ఖాన్ అయినా, సల్మాన్ ఖాన్ మొత్తం ఇదేగా. కానీ ఇది ఒక డిఫరెంట్ ఉంది. హీరోని శారీ కట్టేయటం, గాజులు వేయటం, ఒక లేడీ అవతారం చేయడం, దాని మీద ఫైట్లు పెట్టడం, ఇదంతా కూడా వాళ్ళకి పిచ్చిగా నచ్చింది. అప్పుడు దాకా ఆ బర్గర్లు, ఆ పిజ్జా తినే వాళ్ళందరికీ కూడా మన సుకుమార్ గారు ఒక గొడ్డు గారాన్ని తినిపించడం అనేటటువంటి రియాలిటీ. దీనివల్ల ఒక గ్రిప్పింగ్గా వెళ్ళిపోయింది. ఇదే హైలైట్ రా అంటే ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఒక రప్పే స్నేక్ని, చిరుతని అన్నింటినీ కూడా అల్లు అర్జున్ మిక్స్ చేసి ఫైట్ చేసిండ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. దాని వెనక ఉన్నటువంటి ఎమోషన్, బీజిఎం, సాంగ్స్ ఇవన్నీ కూడా సినిమాకి మేజర్ ప్లస్ అనమాట. ఎండింగ్ చాలా ఇంపార్టెంట్. సినిమా ఎక్కడైతే స్టార్ట్ అయిందో పార్ట్ 1, పార్ట్ 2ని అక్కడ ముగియటం అనమాట. అసలు అక్కడ యాక్టింగ్ చేసిండు బాయి, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అది కూడా అసలు మామూలుగా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు దాకా కూతురు పుట్టాలనుకోవడం, మళ్ళీ కొడుకు పుట్టాలనుకోవడం, ఇదంతా కూడా చాలా తీసుకుని తీసుకెళ్ళింది అనమాట. అండ్ పార్ట్ 3 ఉంది అనేటటువంటి హింట్ ఇవ్వటం, ఇదంతా కూడా వాళ్ళకి బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే నార్త్ వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చింది. మన తెలుగు వాళ్ళకు కూడా నచ్చింది కాదంటలే, కానీ వాళ్ళు ఇష్టపడ్డది అయితే మనం ఇష్టపడలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత నేషనల్ మీడియాలో ఊతర కొట్టారు. అక్కడ వాళ్ళు సెర్చ్ చేయడం, ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు అల్లు అర్జున్ వదిలిపెట్టాలని. కానీ మన వాళ్ళ మట్టికే ట్రోల్ చేసుకుంటూ, మన అల్లు అర్జున్లో తప్పులు ఎత్తుకుంటూ మనం కూర్చున్నాం. కానీ వాళ్ళైతే అల్లు అర్జున్కి భయంకరంగా సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చాలామంది అన్న నువ్వు బీహార్ ఎలా రాదన్న, అన్న నువ్వు నార్త్ ఎలా రాదన్న అనేటటువంటి మీమ్స్ కూడా మనకైతే దర్శనం ఇచ్చా. ఇక అర్థం చేసుకోండి ఈ రేంజ్లో అక్కడ వాళ్ళ మనల్ని అయితే పొందింది అనమాట. వాళ్ళ ఇదైతే పొందిన, వాళ్ళ దీవెనలు అయితే పొందిండు అనేటటువంటిది రియాలిటీ. కాబట్టి ఇక నుండి బాయ్ రేంజు మారిపోయింది, రిథం మారిపోయింది. ఇక నుండి ప్రతి సినిమాకి 500 కోట్లు ఖచ్చితంగా తీసుకుంటాడు. ప్రతి సినిమా నార్త్లో
ఖచ్చితంగా భయంకరంగా ఆడిద్ది అనేటటువంటిది రియాలిటీ. కాబట్టి వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు దాకా చూడండి ఖచ్చితంగా అల్లు అర్జున్ సినిమాలో మనం పెట్టగలిగితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ తర్వాత పుష్ప సినిమా రికార్డు బ్రేక్ చేసేది కూడా మళ్ళీ అల్లు అర్జున్ అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. దీనివల్ల ఈ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వల్ల, ఈ గ్రిప్పింగ్ కథ వల్ల, ఈ ఎమోషన్ సీన్స్ వల్ల అయితే సినిమా అయితే పిచ్చి పిచ్చిగా నడుస్తుంది. మోస్ట్ ఏంటంటే అక్కడ సినిమాల కాంపిటీషన్లో ఇది కూడా ఇంకో రీజన్ గట్టిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటికైతే సినిమా 1719, అంటే నేను ఈ వీడియో చేసే టైంకి ఖచ్చితంగా 1750 ఆర్ 1780 అయి ఉంటుంది అనమాట. రేపు అయితే మనకు అఫీషియల్ పోస్ట్ వస్తుంది. అదే ఫ్రెండ్స్, ఉంటాం మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మీ ఫేవరెట్ సీన్ ఏంది పుష్పలో అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. బై బాయ్.